సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మహోన్నతమైన ఉన్నతమైన నీ నామానికి మా రక్షకుడు మా ప్రభు అయిన క్రీస్తు పేరట స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. తండ్రి, అతి తక్కువ సమయంలో నీ ప్రియమైన పిల్లలతో మరొకసారి కలుసుకొని నీ మాటలను ఆలోచన చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సంగతులను మేము ఆలోచన చేయబోతుండగా పవిత్రమైనటువంటి హృదయాలు నీ బిడ్డలకు అనుగ్రహించుమని, చెప్పబడుతున్న ప్రతి మాట మంచి మనస్సుతో స్వీకరించే ధన్యత నీ పిల్లలకు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వాళ్ళారా, కొంచెం బేస్ తీసేనా. ఈరోజు ఒక చక్కటి విషయాన్ని, ఒక మంచి సందర్భాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అది ఏంటి అని మనం ఆలోచిస్తే, క్రీస్తును కన్నా మరియా ఎలా ఆశీర్వదింపబడింది. మంచి విషయం. యేసుక్రీస్తును కన్నా మరియమ్మ ఎలా ఆశీర్వదింపబడింది. ఎలిజబెతు, జకరియా వీళ్ళు నీతిమంతులై ఉన్నప్పటికీ, భక్తి కలిగి జీవిస్తున్నప్పటికీ, దేవుడు వారికి ఉన్నటువంటి భక్తిలో ఉన్నటువంటి పరిపూర్ణత తెలుసుకోవడానికే వారికి పిల్లలను ఇవ్వలేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వారు వృద్ధులైనప్పటికీ, నెరిసిన వెంట్రుకల వయస్సు కలిగినప్పటికీ, పూర్తిగా కురువృద్ధాప్యంలోకి వచ్చేసినప్పటికీ దేవుడు వారికి పిల్లల్ని ఇవ్వలేదు. అయినా అలాంటి వయస్సు వచ్చినప్పటికీ పిల్లలు కావాలనుకున్నారే కానీ భక్తిలో నుండి మాత్రము తొలగిపోవాలనుకోలేదు. వాళ్ళు ఆ పరీక్షలో వాళ్ళు నిలిచి దేవిని సంతోషపరిచారు గనక ఎలిజబెతు గర్భం దాలుస్తుంది. అతనికి యోహానను నామకరణం చేయమని చెప్పినప్పుడు వాళ్ళు మందిరంలో నుండి ఎక్కడనో కొండసీమలో ఉండేటువంటి గ్రామం, ఎవరిది? జకరియా ఎలిజబెత్ది, అడవిలో. అంటే భక్తి అనేది పట్టణాలలో ఉంటేనో అడవులలో ఉంటేనో వచ్చేది కాదు. అది మనకై మనము దేవుని కొరకు జీవితాలు సమర్పించుకుంటే అది ఎక్కడున్నా భక్తిలో ఉండడం అనేది సాధ్యమే. యోసేపు తన స్వజనులు ఎవరు లేకున్నా పరాయి దేశంలో ఎలా ఉన్నాడు? భక్తి కలిగి ఉన్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు వారి దేశాలలో నివసించినప్పటికీ కూడా, ఉన్నటువంటి దేశాలలో కూడా భక్తిని కనపరుచుకున్నారు. కొండసీమలో ఉన్నటువంటి జకరియా, ఎలిజబెతు వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. మరియతో మాట్లాడారు, అయ్యా, అమ్మా, నువ్వు గర్భం దాల్చబోతున్నావు. ఇదిగో మీ బంధువురాలు ఎలిజబెతు కూడా గర్భవతి అయింది. వీలైతే కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి అక్కడ కొన్ని రోజులు ఉండి రమ్మని గబ్రియేలు దూత మరియతో మాట్లాడినప్పుడు, మరియా ఎక్కడనో కొండసీమలో ఉన్నటువంటి ఎలిజబెతు, జకరియా వెళ్ళిందండి. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని
కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంటిలో ప్రవేశించి, కొండసీమలో ఎక్కడో మారుమూల గ్రామం, వసతులు లేవు, కొండసీమలో ఉన్నదండి. అందుకొరకే మన బాప్తిసమిచ్చు యోహాను ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన అడవిలోనే పుట్టాడు కాబట్టి. మరియమ్మ గర్భం దాల్చింది, వెళ్ళింది. ఎలిజబెతు ఉమ్, ఎలిజబెతుకు వందనములు చేసెను. ఆ ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్ల నేను, బాగా వినాలి, వెళ్ళింది, జకర్యా ఇంట్లోకి ప్రవేశించింది. వెళ్ళగానే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ కనబడింది. అమ్మా నీకు వందనాలమ్మా అని మరియమ్మ ఎలిజబెత్కు వందనాలు చెప్పిందండి. వందనాలకు మళ్ళీ ప్రతిస్పందనగా వందనాలు చెబితే చాలా గౌరవంగా ఉంటుంది కదా. ఆ వందన వచనం విన్నగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు యోహాను ఉన్నాడు కదా, చాలా సంతోషపడిపోయి గంతులు వేస్తున్నాడటండి. జకర్యా గర్భంలో ఎవరున్నారు? బాప్తిసమిచ్చు యోహాను ఉన్నాడు. మరియ గర్భంలో ఎవరున్నారు? లోకానికి రక్షకుడున్నాడు. నేను పుట్టిన తర్వాత నా ప్రభువును చూస్తాననుకున్నాను, కానీ పుట్టక ముందుకే నా ప్రభును, వాళ్ళ యొక్క తల్లి యొక్క వచనాన్ని వినడం నేను సంతోషిస్తున్నానని గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందం తట్టుకోలేక గంతులు వేస్తున్నట్ట. కొంతమంది భక్తులు పరవశమైపోయి మందిరాల్లో ఎలాగైతే గంతులు వేస్తారో అలా గర్భంలో ఉన్నటువంటి యోహాను గంతులు వేస్తున్నాడట. ఆమెను చూసింది ఎవరు? ఎలిజబెత్ చూసింది, వందనాలు సమర్పించిందండి. వందనాలు సమర్పించగానే పరిశుద్ధాత్మ పరిపూర్ణురాలైపోయింది. పరిశుద్ధాత్మ వచ్చేసింది. పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి ఆవిడ ఏమని మాట్లాడుతుందో చూడండి. మరియను ఉద్దేశించి ఎలిజబెతు మాట్లాడుతున్నటువంటి సందర్భం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఇది మనం ఆలోచించబోతున్నాం. అమ్మా నువ్వు చాలా ధన్యురాలవు. ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలలో, ఆరిన నేల మీద బ్రతుకుతున్నటువంటి స్త్రీలలో అందరిలో, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నిజమే కదండి. యేసుక్రీస్తే మరియమ్మ గర్భాన పుట్టడం అంటే ఎంత అదృష్టం ఆవిడది. ఆలోచిస్తున్నారా మీరు? చెల్లి చక్కగా ప్రార్థన చేసింది. అంతకుముందు తమ్ముడు కూడా బాగా ప్రార్థన చేసింది. అంటే హృదయము నిండిన దానిని బట్టి మనుషుడు మాట్లాడినట్టుగా వాళ్ళు ఎలాంటి హావభావాలతో, ఎలాంటి ఆలోచనలతో ఉన్నదో మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మ పూర్ణురాలయ్యి, అమ్మా నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. ఒక ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి స్త్రీలలో అంటలేడు, స్త్రీ జాతిలోనే నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎందుకంటే నీకు ఆశీర్వదింపబడును మహోన్నతుడు, సర్వోన్నతుడు, ప్రపంచానికి మోక్షాన్ని ఇవ్వబోతున్నటువంటి ఓ మోక్ష ప్రదాత, రక్షకుడు, దేవాది దేవుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు అనే మహానుభావుడు రాబోతున్నాడు. నిజంగా నువ్వు అదృష్టవంతురాలు అమ్మా. నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. యేసుక్రీస్తు మనకు గుర్తుకు రాగానే మరి తల్లి కూడా మనకు గుర్తుకొస్తుందండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎంతగా ఆశీర్వదింపబడింది ఈవిడ. ఎవరు? మరియమ్మ. నిజంగానే ఆశీర్వదింపబడిందా? నిజంగానే ఆశీర్వదింపబడిందా?
ఒకవేళ ఆశీర్వదింపబడితే అవమానం ఎందుకు అక్కడ? ఒకవేళ నిజంగానే ఆశీర్వదింపబడితే అవమానాలు ఎందుకు ఎదురవుతాయి? ఆశీర్వదింపబడితే ఆమె జీవిత కాలమంతయు కన్నీళ్లతో ఎందుకు జీవించాలి? నిజంగానే ఆశీర్వదింపబడితే కుమారులను విడిచిపెట్టి శిష్యుడైనటువంటి యోహాను ఇంటి వద్దకు ఎందుకు వెళ్ళాలి? పోషించే సంరక్షించే వాడే దగ్గర లేనప్పుడు అది నిజమైన ఆశీర్వాదమా? కన్నటువంటి కుమారుడే అనగా యేసుక్రీస్తు ద్వారానే ఎంతగానో గాయపరచబడినటువంటి ఈవిడ నిజంగానే ఆశీర్వదింపబడిందా? ఇంతకు ఈమెకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం? ఎవరికి? మరియమ్మకు. ఆమె ఎలా మాట్లాడుతుంది చూడు, నువ్వు ఆశీర్వదింపబడిన దానవమ్మా స్త్రీలందరిలో. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 32వ వచనంలో మీ అందరికీ తెలుసు. ప్రతి మాట చూసుకుంటే మనకు సమయము సరిపోదు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానియేలు అని పేరు పెట్టుదురు. కన్యక అన్నాడు కానీ మరి అనలేదు. కన్యక అన్నాడు కానీ దేవుడు ప్రవక్త ఆ కన్యక మరియే అని మాత్రం ధర్మశాస్త్రంలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని చెప్పాడు కానీ మరియ గురించి మాత్రం ప్రస్తావన జరగలేదు. ఆ కన్యక మరియనే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ఆ కన్యకను మరియ రూపంలోనే ఎందుకు ఎంచుకున్నాడండి? అలాగనే ఆ ఇజ్రాయేల్ దేశంలో కన్యకలు లేరా? ఆ యూదా గోత్రంలో కన్యకలు లేరా? 12 మంది గోత్రకర్తలు ఉన్నారు కదా. అంతమందిలో ఎంతో మంది కన్యలుండగా మరియ దగ్గరికే దేవుడు ఎందుకు వచ్చినట్టు? ఆమెకే గర్భాన్ని ఎందుకు దాల్చినట్టు? యేసుక్రీస్తు లోకాలను ఏలేటువంటి రారాజు ఆ కన్యకనే ఎందుకు కనాలి? మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, కన్యక అని చెప్పిండు గాని మరియ గర్భం నుండే యేసుక్రీస్తు ఎందుకు రావాలనుకున్నాడంటే భక్తి. దానికి గల కారణం ఏంటి? భక్తి, సహనం, ఓర్పు, విశ్వాసం, నమ్మకం అన్ని కలుపుకుంటే భక్తి అంటారు కదా. ఆ భక్తిని చూపుతున్నటువంటి కన్యకలలో ఎవరండి? మరియ తప్ప ఆనాటి కాలంలో ఆ పరిస్థితులు ఎవ్వరు కూడా దేవునికి అనపట్లేదండి. ఈవిడైతేనే ఈయనను హ్యాండిల్ చేయగలదు, ఈవిడైతేనే ఈ అవమానాలు భరించగలదు, ఈవిడైతేనే ఆమెకిచ్చినటువంటి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చగలదు, ఈవిడైతేనే దేనినైనా జయించగలదు. ఎందుకు ఈవిడే కావాలని దేవుడు కోరుకున్నాడంటే ఆమె అన్నిటినీ ఓర్చుకొనగలిగేటువంటి, అన్నిటినీ సహించేటువంటి, అన్నిటినీ భరించేటువంటి భక్తి మరియలో ఉన్నది కాబట్టి మరియనే దేవుడు ఎంచుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఎలిజబెత్ యొక్క మాటను మనం చూసినట్లయితే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదావునవు అన్నాడండి. నిజంగా ఎంతగా ఆశీర్వదింపబడింది ఈవిడ? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతులో ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రదానము చేయబడిన తర్వాత ఎందుకు రావాలండి గబ్రియేలు దూత? మీరు ఆలోచించండి. ప్రదానము చేయబడక ముందుకు వచ్చినా నో ప్రాబ్లం. ప్రదానం చేయబడిన తర్వాత ఎందుకు రావాలి? ప్రదానం చేయబడక ముందుకే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పాడు కదా. యోసేపుకు ప్రదానం చేయబడక ముందుకే ఆమె గర్భం దాల్చినా బాగుంటుండే. ప్రదానం చేయబడిన తర్వాత ఎందుకు గర్భం దాల్చిందంటే యోసేపు అనే అతను చాలా మంచి నీతిమంతుడు, భక్తిపరుడు.
తర్వాత ఆమెకు న్యాయం చేసేవాళ్ళు ఆ లోకంలో అనగా ఆ ఇజ్రాయెల్ దేశంలో ఎవరు కూడా కనబడడం లేదు. ఎవరికి? దేవునికి. ప్రదానం చేయబడిన తర్వాత ఒక ఆవిడ గర్భమైతే చూస్తూ చూస్తూ ఎవరు చేసుకుంటారండి బాబు? ప్రదానం చేయబడక ముందుకు గర్భవతి అయితే, పెళ్లి కాక ముందుకు గర్భవతి అయితే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు చేసుకుంటారండి? గర్భం దాల్చిన తర్వాత కూడా ఈవిడతోనే నేను కాపురం చేస్తానే వాళ్ళు ఎవరుంటారు? ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఉదాహరణకు ఒక పురుషుడు ఉన్నాడు, ఒక అమ్మాయి ప్రదానం చేయబడింది, ఆమె గర్భవతి అయింది. ఆ కుమారుని కన్న తర్వాత ఆ అమ్మాయితో కాపురం చేయడానికి ప్రదానం చేసుకున్నటువంటి ఆ పురుషుడు ఇష్టపడతాడా? అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఈ మరియా కాకుండా మరియకు ముందు ఎవరైనా అలా గర్భం దాల్చారా? అలాగా ఎవరైనా చేర్చుకున్నారా? ఎవరు చేర్చుకోలేదు. ప్రదానం చేయబడిన తర్వాత దేవదూత యోసేపు దగ్గరికి వెళ్ళి, ఆమె గర్భం దాల్చింది మనుషుల వలన కాదయ్యా, పరిశుద్ధాత్మ ద్వారానే గర్భం దాల్చిందంటే అర్థం చేసుకునేవారు ఎవరు? ఒక యోసేపు మాత్రమే అర్థం చేసుకుంటాడు, కానీ ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవ్వరు కూడా అర్థము చేసుకోరు. అందుకొరకే ముందు ప్రదానం చేయబడాలి, తర్వాత అర్థం చేసుకునేటువంటి మంచి నీతిమంతుడు యోసేపు అని దేవుడు బాగా గ్రహించాడు. ఇప్పుడు ప్రదానం చేయబడింది, పెళ్లికి సిద్ధమైంది. ఈలోపు దేవదూత వచ్చేసింది, నువ్వు గర్భం దాల్చబోతున్నావు అనగానే క్రింద ఏం జరిగిందో చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె తొందరపడింది, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచున్నది. 30వ వచనం, దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అతడు ఎంత గొప్పవాడంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. ఒకవేళ దేవదూత వచ్చేసి నువ్వు గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చబోతున్నావు అంటే ఏ స్త్రీ ఒప్పుకుంటుందండి పెళ్లి కాని స్త్రీ? నా జీవితం అయిపోయింది, నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది, అసలే నన్ను ప్రదానం చేయబడింది, ఆ పురుషుడు నన్ను చేర్చుకుంటాడా? అతను వదిలిపెట్టిపోతే నేను కుమారుని కన్న తర్వాత ఏ పురుషుడు నన్ను వివాహం చేసుకోవడానికి వస్తాడు? ఎన్ని ఆలోచనలు ఉంటావండి. అసలు కంగారు పడిపోతుంది. నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలా సంభవిస్తుందంటే, అమ్మా నువ్వు పురుషునితో గర్భం దాల్చవు కానీ పరిశుద్ధ ఆత్మతో గర్భము. ఇక్కడ మనం బాగా ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా, భర్త లేకుండానే ఒక కన్యక గర్భవతి అయితే దూత అందరి దగ్గరికి వెళ్ళి చెప్పదు కదండి? చెప్తుంది అందరి దగ్గరికి వెళ్ళి, ఏదో గర్భం దాల్స్తుంది కాబట్టి మరియ దగ్గరికి వచ్చింది, అనుమానపోతున్నాడు కాబట్టి యోసేపు దగ్గరికి వెళ్ళింది. అంతేగాని అనుమానించే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పవలసినటువంటి అవసరత దూతకు లేదు. వీరిద్దరికే కనబడింది. అలాంటప్పుడు చూసేవాళ్ళు పెళ్లి కాకుండానే గర్భం దాల్స్తే, పురుషుడు లేకుండానే భర్త లేకుండానే గర్భం దాల్స్తే లోకంలో ఉన్నటువంటి సమాజం ఏమనుకుంటుందండి? సమాజం ఏమనుకుంటుంది? పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిందన్న విషయము మరియకు మాత్రమే తెలుసు. తర్వాత అనుమానపోయినటువంటి యోసేపుకు తెలుసు. లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలుసు? ఇలా అనుమానపోతారన్న విషయం మరియకు తెలియదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు ఒప్పుకున్నదంటే, ఇదిగో నా గర్భాన పుట్టబోతున్నటువంటి మహానుభావుడు, పరక్షకుడు, అవమానాలైనా భరిస్తా, నిందలనైనా సహిస్తా, లోకం ఎన్ని మాటలు ఎత్తి పొడిచినా ఊర్చుకుంటాను కానీ ఈ మహానుభావుడు నా గర్భంలో పుట్టడం అంటే నాకు ధన్యత. గర్భమున పుట్టినది మొదలుకోండి, పురుషుని ఎరగకుండానే, వాస్తవానికి మన భారతదేశంలో 18 సంవత్సరాలకు పెళ్లి వయస్సు.
ఇజ్రాయెల్ దేశంలో, అమెరికా దేశంలో 16 సంవత్సరాలకి, అంటే తొందరగా వాళ్ళకు బాడీ ఎదుగుదల ఉంటుంది. ఏ పాపము ఎరిగినటువంటి ఆవిడ చిన్నతనంలో నుండి భక్తిగా ఉండి మరణించేంత వరకు ఆమె జీవితంలో అసలు సంతోషమే లేదండి. ఆమె జీవితంలో అస్సలు సంతోషం లేదు. చిన్న కుటుంబంలో ఉన్న వాళ్ళకన్నా చిన్న చిన్న సంతోషాలు ఉంటావేమో, కానీ మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తుని కన్నటువంటి ఆ మరియకు ఆమె జీవితంలో ఎక్కడ కూడా సంతోషం లేదు. దేవుని బిడ్డ ఎలా మాట్లాడతారండి? పురుషుడు లేకుండానే గర్భవతి అయింది. అక్రమ సంబంధం. ఎంత పాపాత్మురాలు, ఎంత దుర్మార్గురాలు, ఎంత మూర్ఖురాలు. ఇది ఎవరినున్నా మనం చూడగలమా? ఎంత అన్యాయం. లోకంలో ఉన్నటువంటి మాటలను భరించలేక ఏమండి కొంతమంది అయితే ఆత్మహత్య కూడా చేసుకుంటారు. మనుషుల మాటలు ఎలా ఉంటాయో మీ అందరికీ అవసరం లేదు. వెపన్స్ అవసరం లేదు. వాళ్ళు ఏమండి బుల్లెట్, ఏమండి తుపాకీ గోళీలు కూడా అవసరం లేదు. అవి గాయపరిచి వెళ్ళిపోతాయేమో, కానీ వీళ్ళు నిరంతరం చనిపోయేంత వరకు గాయపరుస్తూనే మనుషులు కదా. వాటన్నిటినీ భరిస్తూ ముందుకెళ్ళింది. ఆమె జీవితాన్ని చూసుకుంటే నిజంగా ఈమె ఎక్కడ ఆశీర్వదింపబడిందండి అని నాకు ఆలోచన వచ్చిందండి. ఈవిడ ఎక్కడ ఆశీర్వదింపబడింది ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. ఈ విషయం ఎవరికి తెలిసింది? యోసేపుకి తెలిసింది. యోసేపుకి తెలిసిన తర్వాత బాగా ఆలోచన చేశాడు. అసలు గర్భం ఎలా దాస్తారు? ప్రదానం చేయబడింది, పెళ్ళే కాలేదు, ఆమె ఎందుకు గర్భం దాల్చింది? పోన్లే, ఎవరి పాపం వాళ్ళది. ఏ పురుషునితోనైనా ఉన్నదే ఏమో. అయినా ఇప్పుడు నేను వెళ్ళి 10 మందిలో పంచాయతీ పెట్టి ఆమె మన అవమానపరచడం నాకు అవసరమా? ఆమెను అవమానపరచడం వల్ల నాకేమొచ్చేస్తుంది? పర్సనల్గా సీక్రెట్గా వెళ్ళి ఆమెను వదిలించుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. ఎవరు? యోసేపు. మత్తయి సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్టనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు ఎలాంటి వాడట? నీతిమంతుడటండి. చాలా మంది యోసేపుని కొంతమంది బోధకులు అసలు ఆయన మంచివాడు కాదు, అసలు చనిపోయే శిలువ పైన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు తీసుకువెళ్ళి ఆమెను పోషించకుండా అక్కడికి శిలువ మరణం వద్ద కూడా రాలేదంటారు. కానీ అప్పటి వరకు యోసేపు బ్రతికినటువంటి సందర్భాలు బైబిల్లో ఎక్కడ మనకు కనబడవు. అంతకుముందు ఆయన కాలం చెల్లిపోయింది. ఏమండి, ఆయన నీతిమంతుడంట. ఎవరమ్మా? యోసేపు నీతిమంతుడట. కాబట్టి ఆ నీతిమంతునికి ఉండవలసినటువంటి గుణం ఎలాంటిదట? ఆమెను అవమానపరచనొల్లక. 10 మందిలో పంచాయతీ పెట్టి అవమానపరిచి నువ్వు చేసింది తప్పు అని అందరి చేత ఇబ్బందులు పెట్టేసి వెళ్ళిపోవాలనుకోలేదు. అసలు చేసింది ఏదో చేసింది తప్పు, నాకు అవసరం లేదు. ఆమెను ఎందుకు నేను అవమానపరచాలి? నేను అవమానపరిచి దేవుని దృష్టిలో నేనెందుకు తక్కువైపోవాలి? కాబట్టి నేను సీక్రెట్గా వెళ్తాను. అయ్యా, మీ కూతురు నాకు ఉన్నటువంటి విషయం ఇంతటితో క్లోజు, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, నాకు అవసరం లేదు అని సీక్రెట్గా వెళ్ళి విడిచిపెట్టాలనుకున్నాడట. ఎందుకంటే నీతిమంతునికి ఉండవలసినటువంటి లక్షణాలు. రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను ఆలోచించుకుంటున్నాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా విడిచిపెట్టాలి? ఇదంతా అవసరం లేదులే, వెళ్ళి డైరెక్ట్గా చెప్పేస్తాను, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేస్తాను, నాకు అవసరం లేదని తన మనసులో అనుకుంటున్నాడంట. ఇదిగో ప్రభుదూత ఆయన దగ్గరకు వచ్చేసి, దావీదు కుమారుడమైనటువంటి యోసేపు, నువ్వెందుకు భయపడుతున్నావయ్యా? ఆమె గర్భం దాల్చింది నువ్వు అనుకున్నట్టుగా, లోకం అనుకున్నట్టుగా ఆమె అక్రమ సంబంధం పెట్టుకోలేదు. ఆమె పురుషుని ఎరగలేదు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయ్యింది. దీనికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు?
కాబట్టి ఆమె ఏమీ తప్పు చేయలేదు. ఆమె భక్తిని చూసినటువంటి దేవుడు, లోకరక్షకుడు, ఆమె గర్భం ద్వారా రావాలనుకున్నాడు. కానీ లోకం అనుకున్నట్టుగా, నువ్వు ఆలోచించినట్లుగా ఆమె తప్పు చేయలేదు. కాబట్టి ఆమె డెలివరీ అయిన తర్వాత, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి నువ్వు ఇంట్లో చేర్చుకో. మహాప్రభు అలాగనా అని అనుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్నాడండి. అంటే పెళ్లి కాకముందుకే ఎన్నో అవమానాలు భరించిందండి. అంటే ఇక్కడ ఏమైనా ఆశీర్వాదం కనబడ్డదా మనకు? కనబడలేదు. యేసుక్రీస్తు పుట్టాడు. 7వ దినమున సున్నతి చేయడానికి యెరూషలేం వెళ్ళారు. వీళ్ళు ఉండేది నజరేతు. వీళ్ళ సొంత ఊరు ఎక్కడ? బెత్లెహేము. సొంత ఊరు బెత్లెహేము, ఉంటుంది మాత్రం నజరేతు. దేవాలయం ఉన్నది మాత్రం యెరూషలేము వెళ్ళారండి. లూకాసు వార్త. సున్నతి చేయడానికి 7వ దినమున సున్నతి చేయాలి కదా, అంతే కదా తమ్ముడు? 7వ దినమున ప్రతి ఒక్కరు సున్నతి చేసుకోవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనను పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు, అంటే సున్నతి చేశారు, శుద్ధి చేసుకున్నారు. శుద్ధి చేసుకున్న తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, సుమేయోను అనే ఒక 33-34 వచనం. యోసేపు ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలన్నీ విని ఆశ్చర్యపడిది. సుమయోను వారిని దీవించాడట. వారిని కూడా సుమయోను అనే ప్రవక్త దీవించాడట. ఏమని? ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇజ్రాయేలులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అక్కడ ఆశీర్వాదంగా ఉన్నట్టుగా మాట్లాడడం లేదైనా. అనేకులు పడుటకును లేచుటకును ఆయన యొక్క వివాదాస్పదమైన గుర్తు. యేసుక్రీస్తు అంటేనే వివాదాస్పదమైన గుర్తు అని మాట్లాడాడు. ఇంకా క్రింద ఏమని మాట్లాడుతున్నాడు? మరియతో మాట్లాడుతున్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. యోసేపుతో మాట్లాడింది ఏంది? ఈయన మామూలు వ్యక్తి కదండి. అనేకమైనటువంటి హృదయాలోచనలు పడుటకును లేచుటకును వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈయన ఉంటాడని ఆయనకు చెప్పాడు. అంటే యేసు అంటేనే వివాదాస్పదం. అందుకొరకే లోకంలో ఆయన అనగానే ఎన్ని వివాదాస్పదం అండి, అంతే కదా. ఇక మరియతోనేమని మాట్లాడుతున్నాడంటే, అమ్మా నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పాడు. యేసును గన్నందుకు ఆమె హృదయంలో నుండి ఏం వెళ్తుందట అంటే, దాని అర్థం ఏంటంటే, ఒక ఖడ్గాన్ని మనిషి శరీరంలోకి దూరిస్తే ఎంత నొప్పి ఉంటుంది? ఖడ్గాన్ని తీసుకొని మనిషి శరీరంలోకి నెట్టితే ఎంత నొప్పి ఉంటుంది? చనిపోయేంత నొప్పి. చనిపోతాడు ఆ నొప్పి ద్వారా చనిపోతాడు. కానీ మరియమ్మతోని ఏమంటున్నాడు ఆయన? సుమయోను, నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది భవిష్యత్తులో. హృదయం అంటే ఏంటి? మనస్సు. నీ మనస్సులో నుండి ఈయనని అన్నందుకు, ఈ యేసుక్రీస్తుని అన్నందుకు అమ్మా నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము శరీరంలోకి వెళితే ఎంత నొప్పి ఉంటుందో, ఈయనను అన్నందుకు నీ మనస్సులోకి ఖడ్గం వెళ్తుంది. నువ్వు నీ మనస్సుతో అంత నొప్పిని అనుభవిస్తావు. చచ్చేంత నొప్పి, చచ్చేంత బాధను అనుభవిస్తావని చెబుతున్నాడండి. ఎవరిని గన్నందుకు? యేసును గన్నందుకు. మరియ హృదయములోకి ఖడ్గం వెళుతుందంట. దేహంలోకి ఖడ్గం వెళితే ఎలాగైతే గాయపరచబడి నొప్పించబడి చచ్చిపోతాడో, యేసుక్రీస్తును కన్నందుకు నీ హృదయములో నొప్పొచ్చేసి చచ్చెంతగా బాధపడతావమ్మా నువ్వు అని సుమయోను అన్నాడు. ఆయన కూడా ఏమన్నాడు?
ఆయన కూడా ఆశీర్వదించాడు. ఇది ఆశీర్వాదంలాగానే ఉన్నాయా? స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడినవాని ఎలిజబెత్ అంటుంది. ఈ సుమేయోను ఏమంటున్నాడు? నీ హృదయంలోకి దేవుడిని మిమ్మల్ని బాగా ఆశీర్వదించిండు, కానీ నీ హృదయంలోకి మాత్రం ఖడ్గం వెళ్తుంది, చచ్చెంత బాధ ఉంటుందమ్మా ఈ యేసుని బట్టి అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఆమె ఏమనిపోవాలి, ఎలా అయిపోవాలి, యేసుని కన్నందుకు ఎంత గొప్పగా ఆశీర్వదింపబడాలి. ఒక రాజుకు తల్లి ఎలాంటి ఆలోచనలు ఉంటావండి? వెళితే మంచి రథం పైన, పడుకుంటే మంచి నగరి పైన, సకల సౌకర్యాలు, సుఖ సంతోషాలు, ఆనందాలు. ఒక రాజు తల్లే. మామూలు వ్యక్తులందరూ కష్టపడతారు కావచ్చు, ఆమె కష్టపడడానికి వీల్లేదు. మామూలు వ్యక్తులందరూ కన్నీళ్లు కార్చుతారు కానీ ఆమె కన్నీళ్లు కార్చడానికి వీల్లేదు. మామూలు వ్యక్తులందరూ ఏదో ఒక విధంగా బాధపడతారు కానీ ఆమె బాధపడడానికి వీల్లేదు. రాజు తల్లి ఉండవలసినటువంటి విధానాలు, లోకానికి చక్రవర్తి అయినటువంటి యేసుక్రీస్తు తల్లికి అలాంటి ఆనందమైనటువంటి ఆశీర్వాదాలు లేకుండా నీ గుండెలో నుండి, నీ మనస్సులో చచ్చెంత బాధ ఉంటుందమ్మా ఈ యేసు వాళ్ళని మాట్లాడాడు. నిజంగా ఆమె ఎంత బాధపడిందో గనక మనం ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా, లూకాసు వార్త వచ్చారు, వెళ్ళిపోయారు. యేసుక్రీస్తుని యెరూషలేము మందిరంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే యేసుక్రీస్తు వీళ్ళతోని లేడు. వెంటనే మళ్ళీ వెతుక్కుంటూ 41వ వచనం, 2వ అధ్యాయం 41వ వచనం, పస్కా పండుగనప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగకే ఆయన సమూహంలో ఉన్నాడని తలించి ఒక దిన ప్రయాణం సాగిపోయి తన బంధువులలో నెలవైన వారిలో నుండి ఆయనను వెతుకుచుండిరి. కానీ ఆయన కనబడనందున తిరిగి మళ్ళీ యెరూషలేము దేవాలయంలోకి వెతుక్కుంటూ వచ్చారు. యెరూషలేము దేవాలయంలోకి వచ్చారు. యెరూషలేము ప్రాంగణం అంతా కూడా వెతికారు. యెరూషలేము దేవాలయంలోకి చూశారు. చూడగా ఆయన ఎక్కడున్నాడు అంటే దాదాపుగా 2 రోజులు యెరూషలేము అంతా తిరిగారు. ఆ బోధకుల మధ్య ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా ఉన్నాడు. అంటే దేవుని పని నిమిత్తమై, దేవుని ప్రణాళిక కొరకై వాళ్ళని సంభాషిస్తూ ఉన్నాడు. ఈ టైంలో వాళ్ళని చూశారు, అందరూ చూస్తున్నారు. వెంటనే తల్లి ఏమన్నదంటే, యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగ చేశావు? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచున్నాము, నిన్ను వెతుకుచుంటిమని ఆయన అడగ, ఏమి కుమారుడా, ఎలా చేశావయ్యా? కనీసం ఇక్కడ ఉంటున్నావన్న విషయం మాకు చెప్పాలి కదా. నువ్వు వస్తున్నావేమో అని అనుకుని మేము కూడా జనాలతో పాటు వెళ్ళిపోయాము. ఒక రోజంతా మేము వెళ్ళిన తర్వాత చూసుకుంటే నువ్వు లేకపోయేసరికి మాకు చాలా బాధేసింది. అప్పటికే చిన్నపిల్లలు ఉన్నారు ఆమెకు. ఈయనది ఎన్నో సంవత్సరం, 12వ ఏట అన్నాడు కదా. దాదాపు 4 తమ్ముళ్ళు కూడా పుట్టారా ఆమెకు. పాపం ఎంతమంది అంటే చూసుకుంటారండి? ఒకరినైతేనేమో పర్ఫెక్ట్ గా చూసుకుంటారు. అప్పటికే 12 సంవత్సరాల వయస్సు, పెద్దవాడే కాబట్టి వస్తున్నాడులే అనుకున్నారు అంతే వాళ్ళు. తీరా చూసుకుంటే యెరూషలేములో ఉన్నారు. ఎందుకు చేసావు నాయన? మీ తండ్రి నేను ఎంత బాధపడుతున్నాం, తిరిగి అలసిపోయాము, ఎందుకు ఇలా చేశావు కుమారుడా, ఇట్లా ఎందుకు చేశావు అని చెప్పినప్పుడు మనమైతే ఏమంటామండి? అయ్యో అమ్మా, వాస్తవానికి మీరు వెళ్ళారన్న సంగతి అని నాకు తెలియదు. వాళ్ళు వాక్యం మాట్లాడుతుంటే వాక్యం వినాలన్న ఆశతో కూర్చున్నాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని నాకు అస్సలు లేదమ్మా, ఏమనుకోకమ్మా, ఏడుస్తున్నావమ్మా, సారీ అమ్మా, ఏమనుకోకమ్మా అని ఇలా అనేవాళ్ళం మనం. అంతే అంటాము, అంతకంటే ఎక్కువ అంటావా తమ్ముడు? ఆయన ఏమంటున్నాడో చూడండి. మీరేలా నన్ను ఎందుకు వెతుకుతున్నారు? అసలు వెతకమన్నది ఎవరు మిమ్మల్ని? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని ఇక్కడనే ఉన్నాడు తండ్రి. ఎవరు? యోసేపు. చూసే వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, జ్ఞానులు. తల్లిదండ్రుల యొద్దకు వచ్చాడు.
నాయన నువ్వు ఎందుకు కనబడతాం లేదంటే, అసలు ఎందుకు వెతుకుతున్నారమ్మా? నన్ను వెతకవలసినటువంటి అవసరం ఏంటి? నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా? ఆమె ఏమంటుంది, ఇదిగో నేనును తండ్రిని, వాళ్ళు చూస్తున్నారు, నేనును నీ తండ్రిని వెతుకుతున్నాము అనగానే యేసేమంటుండు, నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగల అంటే ఆమెకి ఎంతమంది భర్తలు ఉన్నారని అర్థం? అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటారు కదండి. అక్కడ ఎంత ఆమెకు బాధ అనిపించిందో చూడండి దేవుని బిడ్డలారా, ఎంత బాధ అనిపించింది చూడండి. 12వ ఏట మాట్లాడవలసినటువంటి, ఒక తల్లితో మాట్లాడవలసినటువంటి మాటలేనా ఇవి? మనం ప్రక్కనున్నాం అనుకోండి, ఏమైనా నీకు బుద్ధి ఉన్నదా? అలా మాట్లాడుతున్నావేంది? నీ గురించి వెతుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చేసి నువ్వు కనబడగానే భావోద్వేగానికి గురైనటువంటి తల్లి మాట్లాడితే, ఇదాను మాట్లాడితే నీకు బుద్ధి ఉందా? నిన్ను కొట్టేవారు లేక అంటవా అనవండి. కానీ యేసు 12వ ఏటనే పుట్టుకతోనే తల్లిని బాధ పెట్టాడు. పుట్టిన తర్వాత కూడా తల్లిని బాధ పెట్టి రావడం ఎంతవరకు సమంజసం అండి? వనకాలం వచ్చింది, 30వ ఏట. యేసుక్రీస్తుకు 30 సంవత్సరాలు వచ్చాయండి. బాప్తిసం ఇచ్చి యోహన్ దగ్గరికి వెళ్ళాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఫంక్షన్ వచ్చేసింది, ఒక పెళ్లికి పిలువబడ్డారు. యోసేపు గారు, నీవు మీ పిల్లలు మీ పెద్ద కుమారునితో పాటు అందరు పెళ్లికి వచ్చేయండి అని కానాను ఊరిలో ఒక విందు జరుగుతుంది, అక్కడికి వెళ్ళారు. మరియా, యోసేపు, తన తమ్ముళ్ళందరూ కూడా ముందుగా వెళ్ళారు. ఈయన కాస్త నేను తర్వాత వస్తానులేమ్మా, మీరు ముందుకు వెళ్ళమని చెప్పాడు. తర్వాత ఈయన వెళ్ళాడండి. ఎవరు? యేసుక్రీస్తు వెళ్ళారు వాళ్ళ టీంతో పాటు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? ఇంకా నా సమయం ఇంకా రాలేదు. ఆయన తల్లి, ఆలోచించండి, పెళ్లికి పిలువబడ్డారు వాళ్ళు, ముందుకు పెళ్లి వెళ్ళారు, తర్వాత వీళ్ళ టీం వెళ్ళింది. అయ్యో కుమారుడు వచ్చాడు కదని తల్లికి ఉంటుంది కదండి. పెద్ద కుమారుడు, లోకరక్షకుడు, మహానుభావుడు. తొందరగా వెళ్ళింది కుమారుని దగ్గరికి. అయ్యో నా కుమారుడు వచ్చిండు, ద్రాక్షరసం ఇవ్వండి అని చెప్పింది. ఆయనకు తాగడం ఇష్టం లేకపోతే మనకు త్రాగడం ఇష్టం లేకపోతే మనం ఏమైనా మాట్లాడతాం? ఇప్పుడు తాగలేనమ్మా, కొంచెమైనా తర్వాత తాగుతాను. ఇప్పుడే తిన్నానమ్మా నేను, అప్పుడే ఎందుకు తాగమంటున్నావు? నేను తాగుతాను లేనమ్మా, నేను చిన్నపిల్లాడినా అని అంటాం అంతే. ఆమె ఏదో తల్లిగా కడుపును చూస్తుంటే ఈయనేమంటున్నాడండి, అసలు ఏమైందమ్మా నీకు? నాతో నీకేం పని? నీ పని ఎంతో నువ్వు చూసుకో. ఇదేమైనా బాగుందండి? ఆలోచించండి మీరు. పెళ్ళికి పోయామనుకోండి, ఉదాహరణకు అవినాష్ తర్వాత ఆకాష్ వెళ్ళారు. చెల్లి సుమ, తమ్ముడు ముందే పెళ్లికి వెళ్ళారు. కుమారుడు వచ్చిండని, వచ్చిండని వాళ్ళకు తెలిసినటువంటి బంధువులే, అవి వచ్చాడు అన్నం పెట్టు నాయన, అవికి అన్నం పెట్టమని చెప్పినప్పుడు ఆయన, ఇప్పుడు నేను తిన్నాను లేనమ్మా, నేను తర్వాత తింటాను లేనమ్మా అంతే అంటాడు. అసలు నాతో నీకేం పని అమ్మా అని ఎలా అంటాడండి? పనిలేందేనా ఇన్ని సంవత్సరాలని పెంచి పోషించింది కన్నది? ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు, అమ్మా నాతో నీకేం పని అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. ఇదేమైనా బాగుందా? 10 మందిలో తల్లితో ప్రవర్తించే విధానం ఇదేనా? లోక రక్షకుడై ఉండి, దైవజ్ఞాన పరిపూర్ణుడై ఉండి, సమాజాన్ని బాగు చేసేవాడు మాట్లాడే మాటలా ఇవి? తల్లిదండ్రులను సన్మానించమని చెప్పింది ఎవరండి? దేవుడు కాదా? ఆ దేవునికి ప్రియకుమారుడు యేసుక్రీస్తు కాదా? తల్లిదండ్రులను సన్మానించడం రాళ్లతో కొట్టి చంపాలని చెప్పారు కదా. తల్లిదండ్రులను అవమానించిన వారిని ఎవరైనా రాళ్లతో చూస్తుండగానే కొట్టి చంపేయాలని చెప్తుందే ధర్మశాస్త్రం. అలాంటిది 10 మందిలో అందరూ చూస్తుండగా తల్లిని అవమానపరిచేటట్టుగా మాట్లాడడం ఏంటండి దేవుని బిడ్డలారా?
అమ్మా నాతో నీకేం పని, నాకు ఇంకా సమయం రాలేదు. తల్లి మరో మాట మాట్లాడడం లేదండి. అక్కడ ఏమైనా మాట్లాడిందా? నా తండ్రి ఎవరు, నా తండ్రి పనుల మీద ఉండవలని మీకు తెలియదా, అసలు మీకు మీరు ఏమనుకుంటున్నారని మాట్లాడుతున్నాను చూడండి. అప్పుడంటే చిన్నవాడు కావచ్చు, బాల్య దశ. యవ్వన దశలో మాట్లాడడం ఏంటంటే చిన్నోడు అనుకుంటుంది. 12వ ఏట మాట్లాడితే చిన్నోడులే అనుకుందాం. 30వ ఏట పరిచర్య ప్రారంభించిన తర్వాత ఇలా మాట్లాడడం ఏంటండి? అసలు యేసుక్రీస్తుని కన్నందుకు ఎక్కడ ఆశీర్వాదం వచ్చిందండి వీడకు? ఎక్కడొచ్చింది చెప్పండి? గర్భంలో ఉండగానే అవమానాలు, పుట్టిన తర్వాత అవమానాలు, కుమారుని చేత అవమానాలు నొందితే ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జన్మ అనుకోదండి ఆ తల్లి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఎక్కడ ఆశీర్వదింపబడదు ఆవిడ. కుమారుడు వెళ్ళిపోయాడు, యేసు వెళ్ళిపోయాడు, చాలా రోజులైంది. తల్లి కదండి, చూడాలన్న కోరిక ఆవిడకు కలిగింది. యేసుకు ఏదేది ఇష్టమో అన్నిటిని కూడా సిద్ధం చేసుకుంది. ఆయనకు మటనా, చికెనా, ఏది ఇష్టం, ఫిషా, నానా రకాల కూరలు వండుకుంది, టిఫిన్ కట్టుకుంది, తన చిన్న పిల్లల్ని తీసుకుంది, చిన్న కుమారులను తీసుకుంది, అందరితో కలిసి వెతుక్కుంటూ. అప్పుడు ఫోన్లు లేవు కదా. ఒక గ్రామానికి వెళ్ళింది, అయ్యా యేసు అనే మహానుభావుడు ఇక్కడికి వచ్చాడా? రాలేదు. మరో గ్రామానికి వెళ్ళింది, మహానుభావుడైనటువంటి యేసు సువార్త ప్రకటన చేస్తూ వచ్చాడా? వచ్చాడండి, నిన్నటి ఈ సాయంకాలం ఇక్కడ ఉన్నాడు, ఉదయమే ఈ గ్రామానికి వెళ్తానని చెప్పారు. ఆ గ్రామానికి వెళ్ళింది, అయ్యా నా కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రకటన నిమిత్తం వచ్చాడు, ఎక్కడున్నాడయ్యా? ఎండల్లో పాపం. వెతుక్కుంటూ భర్తని విడిచిపెట్టేసి, గ్రామాన్ని విడిచిపెట్టేసి, వెతుక్కుంటూ టిఫిన్ బాక్సులు పట్టుకొని, తమ్ముళ్ళను తీసుకొని, చిన్న కొడుకులను తీసుకొని వెళుతూ ఉండగా ఒక మందిరంలో ఒక జన సమూహం మధ్య యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా అక్కడ మాట్లాడేదంటే యేసు ప్రభుట, మనిషి కుమారుడు అంట, ప్రసంగిస్తున్నాడు. అయ్యో నా కుమారుడే అని వచ్చేసిందండి. ఒక బాబుని పిలుచుకుంది, అయ్యా నీ తల్లి, నీ అన్నదమ్ములు వచ్చారు, ఆ బోధకునికి చెప్పండి, నీ తమ్ముళ్ళు వచ్చారు, ఆ బోధకునికి చెప్పమని సమాచారం ఇచ్చింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం, 47 నుండి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. చెప్పగానే ఒకడు వచ్చాడు, ప్రభువా నీతో మాట్లాడడానికి నీ తల్లి నీ సహోదరులు కూడా వచ్చారు, బయట ఉన్నారు, నిన్ను రమ్మంటున్నారు అని చెప్పగానే మీరేం చెప్తారు? అలాగనా, మా మమ్మీని చూడక చాలా రోజులైందండి, చాలా సంతోషం, మా మమ్మీని నేను వెంటనే చూడాలి. తమ్ములు కూడా చాలా రోజులైంది, మా అమ్మ అసలు నా కోసం ఏమి వండి తీసుకొచ్చిందో. 10 మాటలు మాట్లాడేది 5 మాటల్ని ముగించేసి మన ముఖం వెలిగిపోతుంటది. ఏమనుకోకండి దయచేసి, ప్లీజ్ ఏమనుకోకండి. మా అమ్మ మా తమ్ముళ్ళు వచ్చారట, మిగిలిన సెషన్ తర్వాత మాట్లాడుకుందాం, మీ అందరికి వందనాలు టకటక ప్రార్థన చేసి అమ్మా అని కౌగిలించుకుంటాం మనం. నిజమే కాదండి? అలా లోపలికి వచ్చాడు, చెబుతున్నాడు, జనాలు వింటున్నారు. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు, నీతో మాట్లాడాలంటున్నప్పుడు ఆయన జన సమూహము చూస్తుండగానే తల్లిని, వచ్చినటువంటి తమ్ములను ఏమని మాట్లాడారు చూడండి. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి అనేను. ఎవరు నా తల్లి? ఎవరు నా సహోదరులు? ఎవరు? ఇదిగో నా తల్లి, ఈవిడ నాని తల్లి. ఇదిగో నా సహోదరులు, వీళ్ళ సహోదరులు. నవమాసాలు మోశారా? 10 సంవత్సరాలు పెంచి పోషించారా? తను తినకుండా నీకు తినబెట్టిందే,
తన కడుపు కాల్చుకొని నీ కడుపు నింపింది. నీ కంట్లలో నలుసు పడితే ఆమె కన్నీరు పెట్టుకుంది. నీకు ఆరోగ్యం బాగులేనప్పుడు తల్లడిల్లిపోయింది. నీకేదన్నా జ్వరం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు తను ఎంతగానో బాధను నిందే, ఏడ్చిందే, కన్నీరు కార్చిందే. ఆవిడను తల్లి కాదు అని చెప్పి ఈవిడ తల్లి అనడానికి నీకు మనసు ఎట్లొచ్చిందయ్యా? తల్లి కాని వారిని తల్లి అంటున్నావు, తమ్ములు కాని వారిని తమ్ముళ్ళు అంటున్నావు. ఇది నీ మనస్సుకు మంచిదేనా? నువ్వు మాట్లాడే మాట పద్ధతేనా? వింటున్న తమ్ముళ్ళు ఏమనుకోకపోవచ్చు, తల్లి ఏమైపోవాలి అక్కడ? ఎంత బాధకరం అండి. పెంచి పోషించిన కుమారుడు కళ్ళ ముందు అలా మాట్లాడుతుంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ హృదయం ఏమైపోవాలి? సుముయోను చెప్పాడు, అమ్మా నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకుపోతుంది. యేసును కన్నందుకు నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకెళ్తుంది. ఆయన మాటలు నొప్పించేయండి ఆ తల్లిని. ఆయన ప్రవర్తన నొప్పించిందండి ఆయన తల్లి. లోకరక్షకుడు చేయవలసినటువంటి పనులు ఇవి. ప్రపంచానికి రక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. సామాన్యుడు మాట్లాడే మాటలు పరిశుద్ధుడు మాట్లాడడం ఏంటండి? ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఎంత గాయపరచబడాలండి. తల్లిని ఒక మాట అంటే నేను తట్టుకోలేదండి దేవుని బిడ్డలారా. ఒక్కసారి కాదు, 12వ ఏట దేవాలయంలో అందరి ముందు అలా మాట్లాడాడు. ఎక్కడైనా పర్సనల్గా బెదిరిస్తున్నాడండి? కనీసం ఆయనతో మాట్లాడాలనుకున్నప్పుడు, తల్లిని మందలించాలనుకున్నప్పుడు పర్సనల్గా మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడినా 10 మందిలోనే మాట్లాడడం ఏంటండి? ఒంటరిగా మాట్లాడినప్పుడు మనకు అవమానం జరుగుతుంది. అదే 4 మంది మాట్లాడితే ఇంకా అవమానం తారాస్థాయికి చేరిపోతుంది. యెరూషలేము దేవాలయంలో 12వ ఏట అలా మాట్లాడాడు. కానాను ఒక పెళ్లిలో అందరి సమక్షంలో నాతో నీకేం పని, నాకు సమయం ఇంకా రాలేదు ఎక్కడ మాట్లాడాడు. ఇక్కడ జనాల మధ్య ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ములను మాట్లాడడం ఎంతవరకు సమంజసం చెప్పండి దేవుని బిడ్డలారా. అలాగని యేసుక్రీస్తు బాధ్యత లేనివాడు కాడండి. యేసుక్రీస్తు బాధ్యత లేనివాడు కాడు. తల్లిని గాయపరచాలని అంతకంటే ఎక్కడ నా పైన ప్రేమ పెంచుకొని ఆ ప్రేమలో నుండి వెళ్ళిపోతుందో నా తల్లి, ఎక్కడ నేనంటే నా మీద మమకారం పెంచుకొని ఆ కన్న తండ్రి అయిన దేవుని నుండి దూరం అయిపోతుందేమో. నేను దూరమైనా నా తండ్రి నుండి దూరం కావద్దు నా తల్లి. భౌతికంగా నా తల్లి దూరమైతే 33 సంవత్సరాలే, కొన్ని సంవత్సరాలే. నా తండ్రి నుండి దూరమైందనుకో అనేక సంవత్సరాలు. నా మీద మమకారం పెంచుకొని ఆ తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను, ఆ పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి పైన ఉన్నటువంటి ప్రేమను తగ్గించుకుంటుందేమో. అంతే కదండి. పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేస్తారు. ఎందుకు చేస్తున్నావా అంటే పిల్లల కోసం అండి. ఎందుకు చేస్తున్నావా అలాగంటే పిల్లల కోసం అండి. పిల్లల కోసం అంత దుర్మార్గంగా జారిపోతున్నావే, ఆ దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు, నరకానికి వెళ్ళిపోతావు. పిల్లల కోసం తప్పులు చేసి కూడా వాళ్ళని పెంచాలనుకుంటున్నావు కదా, ఆ తప్పే నేను ఆ పిల్లల్ని కాకుండా చేస్తుందండి దేవుని బిడ్డలారా. తల్లిని దేవుని యొద్దకు చేర్చడానికి, దేవునికి దగ్గరగా చేర్చడానికి ఆయన ఉపయోగించినటువంటి తెలివితేటలు. ఎందుకంటే నా వయసు, నా ఆయుష్ ఎంత? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలే నా తల్లి దగ్గర నేను ఉండగలను. కానీ జీవితకాలం అంతా నా తండ్రి చూసుకోవాలి, నా తండ్రికి దగ్గరగా ఉండాలి. నేను బాధ పెట్టేటువంటి మాటల ద్వారా ఆమె భక్తిలో ఎప్పటికీ నిలవాలి. నేను మాట్లాడే మాటల ద్వారా ఆ దేవాది దేవుని ఎప్పటికీ హత్తుకొని జీవించాలి. ప్రేమించాల్సింది నన్ను కాదు, నా తండ్రిని. అభిమానించాల్సింది నన్ను కాదు, నా తండ్రిని. చూసుకోవాల్సింది నన్ను కాదు, నా తండ్రి యొక్క ఆజ్ఞల సిద్ధాంతాల ప్రకారంగా అలా జీవించాలి నా తల్లి. అందుకొరకే మరియా చాలా గొప్పదండి. ఆవిడ తల్లి విశ్వాసాన్ని బలపరచడానికి
ఆమె యొక్క నమ్మకాన్ని స్థిరపరచడానికి, ఆమె భక్తిని ఇంకా దైవత్వంలో నిలపడానికి ఆయన చూపినటువంటి ఆ యొక్క ప్రవర్తన ఆమెను ఇంకా దైవత్వంలోకి నింపింది. ఎందుకో తెలుసా? తండ్రి కుమారుడు సరిగా పట్టించుకోకపోతే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి? ఎవరైతాడు? ఏ కుమారుడైతాడు? అంతా దేవుడే. ఈ మాట రావాలంటే కుమారుడి నుండి వ్యతిరేకత రావాలి. తల్లిదండ్రులు చూసుకుని అసలు చూసుకోవలసినటువంటి కుమారుడే వదిలిపెట్టేస్తే అప్పుడు ఎలా ఉంటుందండి తల్లిదండ్రులకు? లోకమంతా మాయ. అసలు ఎవరిని నమ్మడానికి వీల్లేదు. కనీసం ఇంతగా ప్రేమించినటువంటి నా పెద్ద కుమారుని చూసుకోవడానికి ఆలోచన చేస్తే అతడే పక్కన పెట్టి ఎవడున్నాడు? మనుషులు నమ్ముట కంటే అంటే ఎలా రావాలండి ఆ మాట? ఏ కొడుకు ఏం చేయడు, ఏ భర్త ఏం చేయడు, ఏ భార్య ఏం చేయదు, ఏ నాయకుడు ఏం చేయడు, సర్వం దేవుడే. అంటే అందరికి నువ్వు దూరము అయిపోవాలి. అప్పుడే నువ్వు దేవునికి దగ్గరగా, శ్రమలు లేనిది, కష్టాలు లేనిది, కన్నీళ్ళు లేనిది దేవునికి దగ్గర అవుతాం అనుకోవడం చాలా తప్పండి. అందుగురించే మన జీవితంలో శ్రమలు రావాలని కోరుకోవాలి, కష్టాలు కన్నీళ్లు రావాలని కోరుకోవాలి. అందుగురించి పేతురు రాసిన పత్రికలో మాట్లాడతాడు కదా, నశించిపోయే సువర్ణం మెరవాలంటే దానికి ఏం కావాలి? అవసరం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అది పాడైపోతేనే మళ్ళీ మెరుగుపడదు. అది పాడైపోతేనే కానీ మెరుగుపడదు. నలగొట్టబడితేనే కానీ రూపాంతరము చెందదు. కష్టాలు వస్తేనే కానీ దేవుని యొక్క విలువేందో మనిషికి అర్థం కాదు. ఆ ఉద్దేశంతో యేసు తల్లిని తన తండ్రి యొద్దకు దగ్గరకు చేయడానికి ఈయన దూరం అయిపోతున్నాడే తప్ప ఆమెని కావాలని మాత్రం ఆమెను తనను తాను దూరం చేసుకోవడానికి ఆయన ఆలోచించలేదు. అది నిజమే అయితే చనిపోయేటప్పుడు ఏమన్నాడండి? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. చనిపోయే టైంలో అవసరమా? బ్రతుకున్నప్పుడేమో అలా మాట్లాడాడు, చనిపోయినప్పుడు ఇలా మాట్లాడడం ఏంటండి విడ్డూరంగా? ఒకసారి ఆ సందర్భం చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. తర్వాత శిష్యుని చూచి 26వ వచనం తమ్ముడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత 27వ వచనం. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చుకును. ఆ చేతులలో మేకులు, అరికాలలో మేకులు, తలకు ముళ్ళ కిరీటము, పక్కల్లో బల్లెపోటు, దున్నబడినటువంటి వీపు, మరణానికి మరో క్షణంలో చనిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో తల్లి బాధ్యత గుర్తుకొచ్చిందండి. పాపం ఆయనకు తన్నుకొచ్చింది దుఃఖం, ప్రేమ. 33.5 సంవత్సరాలు బ్రతికాను, నా అమ్మను ఎప్పుడు కూడా నేను కళ్ళారా సంతోష పెట్టలేదు, నా బాధ్యత నేను నెరవేర్చుకోలేదు. ఇక నేను వెళ్ళిపోతున్నాను. అసలు నా మరణానికి నా తమ్ముళ్ళే నా దగ్గరకు రాలేదు, మా అమ్మ పరిస్థితి ఏంటి అనుకున్నాడండి. మాటతో సంతోషపెట్టలేదు, క్రియలతో సంతోషపెట్టలేదు. అప్పుడు తల్లి మీద ప్రేమతో, అమ్మా నేను వెళుతున్నాను, నా బాధ్యతను నా శిష్యుడు చూసుకుంటాడు. శిష్యుని చెప్పాడు, అమ్మా మా అమ్మని నీ ఇంట చేర్చుకోమని చెప్పాడు. ఇదంతా కల్లారా చూస్తుందండి. ఎవరు? మరియమ్మ అమ్మ. ఏందండి ఆ వృద్ధాప్య జీవితం? ఎక్కడైనా సంతోషం ఉందా ఆవిడ జీవితంలో? ఆలోచించండి దేవుని బిడ్డలారా. క్రైస్తవ్యం అంటే ఇహలోక సంబంధించినటువంటి ఆశీర్వాదాలు కాదు. క్రైస్తవ్యం అంటే భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కాదండి. పరలోకానికి వెళ్ళాలన్న తపన, ఆశ.
ఏదో ప్రభుని ఏదో ఏదో రకంగా మనం నమ్ముకున్నాం కానీ నిజమైనటువంటి విధానంలో మనము నమ్ముకోలేదు. మన అది కాదండి దేవుని బిడ్డలారా. లోకరక్షకుడే యేసుక్రీస్తు పుట్టినటువంటి కన్నటువంటి ఆ తల్లికే ఎక్కడ ఆశీర్వదింపబడ్డారు ఆలోచించండి. ఎక్కడ ఎక్కడ ఆమె జీవితం అంతా కూడా కన్నీళ్ళు, బాధలు, వేదనలు. కళ్ళ ముందు కొడుకుని చేతులకు మేకులు దించుతుంటే ఏ తల్లి ప్రాణం ఊరుకుంటుందండి? కళ్ళ ముందు కుమారుని అరికాలలో మేకులు దించుతుంటే ఏ తల్లి భరిస్తూ చూస్తూ ఊరుకుంటుందండి దేవుని బిడ్డలారా. కళ్ళ ముంగడిని చిత్రవద చేస్తుంటే ఘోరాతి ఘోరంగా, కిరాతకంగా, మూర్ఖంగా అవమానిస్తుంటే, చంపేస్తుంటే ఏ తల్లి భరిస్తూ ఊరుకుంటుందండి? సుముయోను చెప్పినటువంటి మాట ఆవిడ గుర్తుకొచ్చింది. అమ్మా, నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకుని పోతుంది. విలవిలలాడిపోయిందండి పాపం. ఎంత నొప్పో ఆవిడకు, ఎంత బాధనో, ఎంత భరించిందో దేవుని బిడ్డలారా. ఒక్కొక్కసారి నాకు ఊహించుకుంటే చాలా కన్నీళ్ళు వస్తాయండి నాకు. కాబట్టి జీవితంలో ప్రభువును అంగీకరించడం నిజంగా మన అదృష్టం. కష్టాలకు, కన్నీళ్లకు ఓడిపోయి దైవత్వాన్ని విడిచిపెట్టడం అది క్రైస్తవులకు తగదు. ఈమె జీవితంలోనండి ఎక్కడ కూడా కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు తప్ప సంతోషాలు లేవు. అలాగని పూర్తిగా మనల్ని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడండి, విడిచిపెట్టాడు. తప్పకుండా శ్రమలలో కూడా మనల్ని ఆనందించే రోజు దేవుడు ఇస్తాడు. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి. అందుగురించి తిమోతి రాసిన పత్రికలో మాట్లాడుతారు చూడండి. 4వ అధ్యాయము, 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము గాని దైవభక్తి అనేది స్త్రీకైనా పురుషునికైనా దైవభక్తి ఉంటే ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును అన్నాడు. నిజంగా సంతుష్టి సహితమైన దైవభక్తి మనకుంటే ఈ జీవిత కాలంలో ఉపయోగపడుతుందట. మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది కదా, ఆ జీవితంలో కూడా ఉపయోగపడుతుందటండి. అంటే భక్తి అనే దానికి నిర్వచనం, అర్థం ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీతిగా జీవించడం, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మహిమపరిచే విధంగా జీవించడం, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ తప్పు చేయకుండా బ్రతకడం, దానినే పరిశుద్ధత అంటారు. ఆ భక్తి ఉంటే ఈ జీవితానికి ఉపయోగపడుతుందట, రాబోయే జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. అలాంటి భక్తిని కనపరిచే విధంగా మనము ఉండాలి. మనల్ని వదిలిపెట్టడు దేవుడు. ఏదో ఒక విధంగా మనల్ని కాచి కాపాడుతూ ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడండి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే శరీరానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు, భౌతిక కోరికలకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు. ఈనాటి కాలంలో అవి లేవా అంటే ఉన్నాయి, కానీ దాని మీదనే మనం డిఫెండ్ అయ్యి ఉండకూడదు, దాని మీదనే మనం ఆధారపడి ఉండకూడదు, దాని మీదనే మన భక్తిని కేంద్రీకరించకూడదు. దానిపైనే మనము ఆధారపడి ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. దైవభక్తి కలిగి ఉంటే అసలు ఈ లోకంలో సంతోషం ఉన్నా లేకున్నా ఒకటే అనుకోవాలండి. లోకంలో ఎలా ఉన్నా నో ప్రాబ్లం అనుకోవాలి. అప్పుడే మనం పరలోకానికి పునాది వేసుకున్నట్లుగా, లేదా ఆ పరలోకానికి వెళ్ళాలన్న ఆశ కలిగిన వారంగా మనము ఉంటాము. కాబట్టి ఇప్పుడు జకరియా భార్య ఎలిజబెత్ ఆశీర్వాదం, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినావు. నిజంగా ఆమె ఆశీర్వదింపబడ్డదా? ఆశీర్వదింపబడలేదా?
ఆశీర్వదింపబడ్డదండి. ఆశీర్వదింపబడింది. ఇప్పటికీ ప్రపంచంలో ఆమె ఆమె గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి? అది ఆశీర్వాదం. అది భౌతికమైనటువంటి ఆశీర్వాదం కాదు ఆమెకి ఇచ్చింది, ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం, పరలోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం, వాక్యం అనేటువంటి ఆశీర్వాదం. ఎప్పటికీ ఆమె యుగ యుగాలు క్రీస్తుకు తల్లిగానే పిలువబడేటువంటి ఆశీర్వాదం, క్రీస్తుకు తల్లిగానే పిలువబడేటువంటి ఆశీర్వాదం. ఎంత ఘనత అండి, ఎంత ఘనత! ఇంకొక మాటను మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపిన. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దుష్టత్వంలో నుండి మళ్లించడమే ఆశీర్వాదం. దుష్టత్వంలో నుండి మళ్లించడమే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని ఎవరిచ్చారట? యేసుక్రీస్తు అనే మహానుభావుడు మనకు ఇచ్చాడట. ఆశీర్వాదం అంటే డబ్బులో, సిరి సంపదలో, ఆస్తులో కాదు. దుష్టత్వంలో నుండి నువ్వు మళ్లింపబడి దైవత్వంలో ఉన్నావు, అది ఆశీర్వాదం. యేసుక్రీస్తు శిష్యులకు ఏమిచ్చాడు? వాక్యం అనే ఆశీర్వాదం. వాక్యంలో నీవు ఉంటే తప్పు చేయడానికి వీలు లేదు, పాపం చేయాలన్న ఆలోచన కూడా నీకు రాదు, అది ఆశీర్వాదం. దేవుడు అన్నీ ఇస్తున్నాడు మనకు, ఇంకా మనల్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించినట్లే. నిజమా కదా? కాబట్టి మరియకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఆత్మీయ ఆశీర్వాదము, పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదము. ఈ లోకములో మరియమ్మని తలుచుకోలేకుండా ఎవ్వరు కూడా ఉండలేనటువంటి ఆశీర్వాదము, ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే ఆశీర్వాదము. అదే మనోనేత్రాలకు సంబంధించినటువంటి ఆశీర్వాదము. ప్రార్థించుకుందాం, తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తుని కన్న తల్లి మరియా ఎలా ఆశీర్వదింపబడింది అని మేము ఆలోచించాం తండ్రి. లోకానుసారంగా, భౌతికంగా ఆశీర్వదింపబడలేదు కావచ్చు, కానీ ఆత్మీయకంగా నాయన పరలోకానికి సంబంధించినటువంటి విషయాలలో గొప్పగా ఆశీర్వదింపబడిందని మేము విన్నాం నాయన. తండ్రి, ఆశీర్వాదం అనగానే ఒక రాజు తల్లి ఎలాంటి సకల సౌకర్యాలు కలిగి ఏ బాధ కన్నీరు లేకుండా ఎలాగైతే జీవిస్తుందో అలాంటి ఆశీర్వాదం అనుకున్నాము, కానీ అది భౌతికమైనటువంటి ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదము మరియకు మీరు ఇవ్వలేదు తండ్రి. చరిత్రలో నిలిచిపోయే, ఎప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఆమెకున్నటువంటి ఆశీర్వాదమే యేసుక్రీస్తును కన్నటువంటి ఆశీర్వాదము, పరలోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం. నాయన, బాల్య దశ మొదలుకొని వృద్ధాప్య దశ వరకు, యవ్వన దశలో, ఏ దశలోనైనా ప్రతి విషయంలో అనుక్షణం, ప్రతి క్షణం నిన్ను మనసారా సేవించి, కష్టాలలో నిన్ను మహిమపరిచి, కన్నీళ్ళలో ప్రార్థించి నీకు గొప్ప కీర్తి, ఘనత, మహిమ తెచ్చిపెట్టినటువంటి ఆ మరియమ్మను ఈ సందర్భంగా మేము ధ్యానం చేసుకోవడం మేము ఎంతగానో హర్షిస్తున్నాము. అందును బట్టి వందనాలు దేవా. ఇదిగో మెట్టుగూడ సంఘం దినదినము అభివృద్ధి చెందుతూ ఎవరి పాత్రను వాళ్ళు సక్రమంగా పోషించుకుంటూ నాయన సంఘ వృద్ధిలో పాలు పొందుకునే మంచి ధన్యతని బిడ్డలందరికీ అనుగ్రహించుమని ఆయన ప్రసాద్ తమ్ముని కుటుంబాన్ని, అలాగే మా సహోదరులందరి కుటుంబాలను, చేరి వచ్చిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెద్దలు అందరినీ మీరు ఆత్మీయంగా దీవించి అభివృద్ధి చేస్తారని, వారి భక్తి జీవితంలో మీరుంటారని, భవిష్యత్తులో వారు చేసేటువంటి కార్యక్రమాల్లో తోడుగా ఉండి నీ మహిమార్థమై నీ కొరకు వాడుకునే విధంగా ఉండుటకు కృప చూపుమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.